దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత ఈ రాత్రి మనందరం కూడా ఆయన సన్నిధిలో ఇలాగూ కూడి ఆయన వాక్యమును వినేటువంటి ధన్యత ప్రభువు మనకి దయచేశారు. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నిర్గమాకాండం 23వ అధ్యాయంలో 23 నుండి 33 వరకు ఆ వచనాలలో ఉన్న సంగతులను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయముతో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడలు, విధులు, న్యాయ విధులను గురించి, న్యాయ విధానాలను గురించి నా విషయాలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, వారు ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఆ విషయాలన్నీ కూడా 23వ అధ్యాయముతో ముగించబడతాయి. తర్వాత 24 నుండి మనం ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం, వాటి వివరాలను గురించి మనము ధ్యానం చేయగలం. ఈ రాత్రి 23వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి మరికొన్ని కట్టడలు, వాటిని వారు అనుసరించినందువలన దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడంటే అక్కడ ఒక షరతు కూడా ఉంటుంది. ఆ షరతుని, దేవుడు పెట్టినటువంటి షరతుని వారు అనుసరించినప్పుడు దేవుడు వారి పక్షంగా ఆ వాగ్దానమును నెరవేర్చుతాడు. కనుక దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడలు, అవి వాటిని అనుసరించినందువలన దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాలు. ఈ రాత్రి ఆ విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 5 కట్టడలను దేవుడు వారికి నియమించాడు. 7 వాగ్దానములు దేవుడు వారికి చేశాడు. 5 కట్టడలు, 7 వాగ్దానాలు. ఈ రాత్రి మనం వాటిని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. చూడండి. నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివీయులు, యెబూసీయులు అను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు. వారి దేవతలకు సాగిలపడకూడదు అంటే ఎవరి దేవతలకు సాగిలపడకూడదని చెబుతున్నాడు? మనం 23వ వచనంలో చదువుకున్నాం కదా, 6 జాతుల పేర్లు వ్రాయబడ్డాయి. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివీయులు, యెబూసీయులు. 6 జాతుల పేర్లు ఇక్కడ మనం చదువుతున్నాం. వారిని నేను సంహరిస్తాను అన్నాడు దేవుడు 23వ వచనంలో. మీకంటే నా దూతను ముందుగా నేను పంపిస్తాను, వారిని నేను సంహరిస్తాను అని 23వ వచనంలో చెప్పి 24వ వచనంలో అంటాడు, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 5 కట్టడలను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మొదటిది, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పాడు. ఇది మొదటిది. 6 జాతుల వారిని నేను సంహరిస్తాను. అయితే వారి దేవతలు, ఆ బొమ్మలు, ఆ విగ్రహాలన్నీ కూడా ఆ కనాను దేశంలో ఉంటాయి కాబట్టి ఆ దేవతలను మీరు పూజలు చేయకూడదు, వాటికి నమస్కారాలు చేయకూడదు, వాటిని నిర్మూలన చేయాలని చెప్పాడు. ఆ విగ్రహాలను మీరు ధ్వంసం చేయాలి, వాటిని నాశనం చేయాలి అని చెప్పాడు. కనుక దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి
ఆ 5 కట్టడలు అంటే ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న వచనాలలో ఉన్న 5 కట్టడలలో మొదటిది, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. అంటే ఆ విగ్రహాలను మీరు ఆరాధన చేయకూడదు అని చెప్పాడు. అలాగైతే అది ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడైనప్పుడు మనకి అన్వయించుకోవాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మన భక్తి జీవితానికి మేలుకరంగా, క్షేమకరంగా వాటిని మనకు కూడా అన్వయించుకుందాం. ఆనాడు వారికి ఆ దేవతలు పూజలు చేయొద్దని చెప్పాడు. ఈనాడు మనం ఆ దేవతలను పూజలు చేయకపోయినా కదా, ఆ విగ్రహాలను మనం ఆరాధన చేయకపోయినా, మనం పూజిస్తుంది యేసు ప్రభువునే, మనం ఆరాధిస్తుంది తండ్రి అయిన దేవునిని అయినప్పటికీ కానీ ఆ దేవుని పట్ల మనకున్నటువంటి ఆ భక్తి భావాలు పూర్ణముగా ఉండడం వల్ల, అందుకనే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మనం ఒక మాట చదువుతాం. ఏమంటాడంటే దేవుడు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని మీరు ప్రేమించాలి, సేవించాలి అంటాడు. పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ. అంటే మనము యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ కొంతమందిలో ఆ పూర్ణమైనటువంటి అనుభవం కనపడట్లేదు. ఇంకా హృదయములో దేవుని కంటే కూడా ఇంకొంచెం స్థానం లోక సంబంధమైన వాటికి ఇచ్చేటువంటి పరిస్థితులు కొందరు జీవితాలలో కనపడుతున్నాయి. అది మనకు అన్వయించుకుందాం. వారి దేవతలను పూజించొద్దు, వాటికి సాగిలపడవద్దని దేవుడు చెప్పినా నేడు మనము కూడా ఆ విగ్రహాలను అక్షరార్థంగా మనం పూజ చేయకపోయినా కూడా మన హృదయాలలో ఇంకా ఏదో ఒక విగ్రహం, అంటే దేవుని కంటే కూడా, దేవునికి ఇవ్వవలసిన స్థానం కంటే కూడా ఇంకా లోక సంబంధమైన వాటికి ఇచ్చేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు. మనం అలా ఉండకూడదు. అందుకనే కదా మనం యెహెజ్కేలు గ్రంథంలో చాలా పర్యాయాలు చదివాం. 14వ అధ్యాయంలో వారు హృదయాలలోనే విగ్రహాలు పెట్టుకున్నారు, యెహెజ్కేలు అంటాడు దేవుడు. కనుక మన హృదయాలలో విగ్రహాలు అంటే అర్థం ఏంటంటే మన హృదయాలలో దేవుని కంటే కూడా స్థానం మరికొన్నిటికి మనం ఇస్తున్నాం. అది కనుక అటువంటి అనుభవం దేవుని పిల్లలమైనటువంటి మనం ఎవ్వరం కూడా కలిగి ఉండకూడదు. దేవునికి మొదటి స్థానం, దేవునికి మన హృదయములో మొట్టమొదటి యొక్క ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారం ఉండాలి. దేవుడు తర్వాతకి ఏదైనా కూడా. కానీ చాలా మంది విశ్వాసులు, ఎక్కువ మంది విశ్వాసులు దేవునికి ముందు మా పనులు ఉన్నాయి, మా అవసరతలు ఉన్నాయి, ఇవున్నాయి అవున్నాయి, ఈ సమయం అనుకుంటే అప్పుడు దేవుడి గురించి మేము ఆలోచన చేస్తాం అనేటువంటి వారు చాలా మంది ఉంటారు విశ్వాసుల్లోనే. అది కూడదు. కనుకనే దేవుడు చెప్పాడు యెహెజ్కేలు గ్రంథంలో కూడా 14వ అధ్యాయం 3వ వచనంలో, వారు తమ హృదయాలలో విగ్రహాలు పెట్టుకున్నారు. తమ హృదయాలలో నాకంటే వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చి, వాటికి స్థానం ఇచ్చి, వాటికి ఎక్కువ విలువిస్తున్నారు అని దేవుడు యెహెజ్కేలుతో చెప్పడం మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక కట్టడి ఏంటంటే విగ్రహాలకు, దేవతలకు పూజించవద్దు. నేడు మనం కూడా నేర్చుకుందాం. మన హృదయాలలో కూడా దేనికి స్థానం ఇవ్వద్దు, ఒక్క ప్రభువుకి తప్ప. మొదటి స్థానం ప్రభువుకే, మొదటి స్థానం దేవుడికే. ఇంకంతే. ఒక సేవకుడు చెప్పాడు సభలలో, ఏం చెప్పాడంటే, మీరు ఆదివారం ఆరాధనకు బయలుదేరి వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు దూరంలో రోడ్లో మీకు బంధువులు కనపడుతున్నారు, అప్పుడే వాళ్ళు సూట్ కేసు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మీరేం చేయాలి? మీరేమో ఆరాధనకు బయలుదేరారు, వాళ్ళేమో సూట్ కేసు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మీరేం చేయాలి? ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇంకొక రోడ్లో కూడా ఆరాధనకి వెళ్ళిపోండి ఆయన చెప్పింది. ఇప్పుడు మీరు ఆగిపోయారనుకో, వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారనుకో, మళ్ళీ స్నానాలు చేపించాలి, టిఫిన్లు పెట్టాలి, మీకేం మిస్ అయిపోయింది, అప్పుడు ఆరాధన మిస్ అయిపోయింది. మీరేం చేస్తారంటే ఇంకొక రూట్లో ఆరాధనకి వెళ్ళిపోండి, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు, తర్వాత మీరు వారిని అంటే
ఆయన చెప్పింది మనకు కొంచెం విచిత్రంగా అనిపించినా ఆయన చెప్పిన దాంట్లో ఉన్నటువంటి భావం పట్టుకోండి. మొదటి స్థానం మీరు ఎవరికి ఇవ్వాలని ఆయన చెప్పిన మాటల్లో బంధువుల కంటే కూడా నా దేవుడికి మొదటి స్థానం. కానీ మనం ఎవరు అట్లా చెయ్యలేండి కదా. అంటే అరే ఇప్పుడు నేను దేవునికి స్థానం ఇవ్వాలా, ఇప్పుడు వీరిని నేను ఇంటికి తీసుకొచ్చుకొని పరామర్శించాలా, ఏం చేయాలి ఇప్పుడు? కనుక దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే, రండి మనం కూడా ఆరాధనకి టైం అయింది, దయచేసి ఏమనుకోకుండా మీరు కూడా మాతో పాటు ఆరాధనకు రండి చెప్పి తీసుకొస్తే మంచిది. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా చుట్టాలు వచ్చారండి అందుకని రాలేకపోయామని చెబుతారు. చుట్టాలే కాదు అనేక విషయాలలో మనం దేవుని కంటే కూడా వాటికి వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుడు అదే చెప్పాడు, మన హృదయంలో దేవునికి ఇస్తాను. రెండవది చూడండి, ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి రెండవ కట్టడ 24వ వచనంలోనే ఉన్నది. వారి క్రియల వంటి క్రియలు చెయ్యకుండా వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహాలను బొత్తిగా పగలగొట్టండి అని చెప్పాడు. వారి క్రియల వంటి క్రియలు చెయ్యొద్దు. నంబర్ 2, ఒకటి వారి విగ్రహాలను పూజించొద్దు. మనం కూడా దేవునికి మొదటి స్థానం ఇద్దాం. రెండవది, వారి క్రియల వంటి క్రియలు మీరు చేయొద్దు. మీరు కనాను దేశంలోకి ప్రవేశిస్తున్నారు, అనేక జాతులు వారు అక్కడ ఉన్నారు, వారిని అందరిని మీరు నిర్మూలన చేస్తారు. అయితే చేసిన తర్వాత వారు ఎలాంటి పనులు చేస్తున్నారు మీరు చూస్తారు కదా, అలాంటి క్రియలు మీరు చేయకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీలలో అన్యజనులు చేసేటువంటి క్రియలు చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక రాజుని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం హిజ్కియా కుమారుడు మనష్షే గురించి చదువుదాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం మనష్షే గురించి వ్రాయబడినటువంటి మాట చూడండి. అతడు వారు చేసినటువంటి క్రియలు చేసినట్లుగా మనము వాక్యంలో గమనిస్తాం. అన్యజనులు చేసిన క్రియలు ఇతడు కూడా చేశాడు. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడు యెరూషలేములో 55 సంవత్సరాలు అతడు పరిపాలన చేశాడు. 2వ వచనం చూడండి. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన ఆ జాతుల వారిని 7 జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టాడు కదా, ఆ జాతుల వారు చేసిన హేయమైన క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడచెను. వారి క్రియలు ఎటువంటివి? హేయమైన క్రియలు. అన్య జనాంగముల వారు చేసేటువంటి క్రియలు హేయమైన క్రియలు. అలాంటి క్రియలు మీరు చేయొద్దని దేవుడు చెబితే ఇక్కడ మనం మనష్షే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశాడు మనష్షే? వారు చేసినటువంటి క్రియలు 3వ వచనం, ఉన్నత స్థలాలను తిరిగి కట్టించాడు అనుంది 3వ వచనంలో. బయలుదేవతలకి బలిపీఠాలు కట్టించాడు, దేవతా స్తంభాలు చేయించాడు, ఆకాశ నక్షత్రములన్నిటినీ కూడా పూజించి కొలిచెను. ఇవన్నీ వాళ్ళు చేసే పనులు. ఆ 7 జాతులు వారు చేసేటువంటి క్రియలు అన్నమాట. నక్షత్రాలకు కూడా పూజలు చేయటం, ఆకాశంలో ఉన్న సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఆరాధన చేసేటువంటి పనులు అన్నమాట. ఈనాడు కూడా ఉన్నాయి. ఈనాడు కూడా ఆకాశములో ఉన్న సూర్యుడిని, ఆకాశములో ఉన్న చంద్రుడిని, నక్షత్రాలను ఆరాధించేటువంటి పరిస్థితులు నేడు లోకములో ఉన్నాయి. కనుక అట్లాంటి పనులు దేవుని పిల్లలమైనటువంటి మనం చేయకూడదు. ఆకాశ నక్షత్రాలకు అతడు పూజలు చేశాడట. ఆకాశ నక్షత్రాలు, ఏ నక్షత్రాన్ని పుట్టాడు, ఏ నక్షత్రాన్ని పుట్టింది కదా మన లోకంలో చూస్తూ ఉంటాం. పౌర్ణమి రోజు ఆ చంద్రుణ్ణి చూసి డబ్బులను ముద్దు పెట్టుకునేటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ దేవుని పిల్లలు చేయకూడనటువంటి క్రియలు. వాటికి పెట్టిన పేరేందంటే హేయమైన క్రియలు అనే మాట మనం చదువుతున్నాం.
6వ వచనం చూడండి. బెన్హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిగుండంలో దాటించాడు, ముహూర్తములను విచారించుచు. ముహూర్తములు, మంచి రోజులు ఈనాడు కూడా ఉన్నాయా లేవా చెప్పండి? ఇట్లాంటివి దేవుని పిల్లలు కూడా ఇట్లాంటివి చేసేటువంటి పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాం. ముహూర్తాలను విచారించటం, ఇవి ఎవరు చేసేవి? ఆయా జాతులు వారు చేసేవి. లోకములు అన్యులు చేసేటువంటి పనులు ఈనాడు విశ్వాసులు కూడా చేస్తున్నారు. గృహప్రవేశం చేయాలంటే ముహూర్తం చూడాలి, పెళ్లి చేయాలంటే ముహూర్తం చూడాలి కదా. ఏదైనా శుభకార్యం చేయాలంటే మంచి రోజు చూడాలి. దేవుని పిల్లలు కూడా చేస్తున్నారు. ఇవి హేయమైనటువంటి క్రియలు. ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతో సోదెగాండ్రతో సాంగత్యము చేయుచు సోదె చెప్పించుకునేటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, యేసు ప్రభు నామములో సోది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫలానా చోటకు పోతే ఆమెకు దేవుడు ఆత్మ వచ్చిద్దంట, అన్ని సంగతులు చెప్పేసిద్దంట అని ఇప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళిపోతున్నారు. సోదే యేసు ప్రభు నామములో కూడా ఇట్లాంటివి చెప్పేవాళ్ళు బయలుదేరారు. జాగ్రత్త, దేవుని పిల్లలు ఇట్లాంటివి చేయకూడదు. హేయమైనటువంటి క్రియలు వాడేది యేసు ప్రభువు నామమే. మత్తయి సువార్త 7:21 యేసు ప్రభువే చెప్పాడు, నా నామమును మీరు ప్రవచించలేదా, నా నామమును మీరు అద్భుతాలు చేయలేదా, నా నామమును మీరు దయ్యాలు వెళ్ళగొట్టలేదా? యేసు ప్రభువు నామమే ఉపయోగించి మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చిందో నేను ప్రభువు దగ్గర విచారణ చేసి నీకు చెప్తారా అని పిలిచేవాళ్ళు ఉన్నారు, పోయేవాళ్ళు కూడా ఉన్నారు. సోదెగాండ్రతో సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడచుచు ఆయనకు కోపము పుట్టించెను. కనుక ప్రియులారా, వారి క్రియల వంటి క్రియలు మీరు చెయ్యొద్దు. దేవుని పిల్లలమైనటువంటి మనం లోకస్తులు అన్యులు చేసేటువంటి క్రియలు మనం చేయకూడదు. 2వ కట్టడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని పిల్లల క్రియలు ప్రత్యేకంగా ఉండాలి. మనం ఏమీ చేయకూడదు. అదే కదా మొర్దెకైను గురించి, మొర్దెకై జాతి, యోధా జాతిని గురించి వారు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం మనము ఎస్తేరు గ్రంథంలో చదువుతున్నాం. అహష్వేరోషు రాజుతో చెబుతున్నారు, అయ్యా మీ సంస్థానాలలో ఒక జాతి వారు ఉన్నారు, వారు చాలా ప్రత్యేకమైన వారు, వారి యొక్క విధులు సకల జనుల విధుల కంటే కూడా వేరుగా ఉన్నాయి అని చెప్తారు. ఒక జాతి వారు 127 సంస్థానాలలో ఒకే ఒక జాతి వారు, యోధా జాతి వారు, వారి యొక్క విధులు సకల జనుల విధులకు కూడా వేరుగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి. దేవుని పిల్లలమైనటువంటి మనం అలా ప్రత్యేకంగా ఉంటున్నామా? నేను పోయినసారి కూడా చెప్పాను కదా, దేవుని పిల్లలు మనం చేసేటువంటి అన్యులు చేసేటువంటి క్రియలు 3 విషయాల్లో బయటపడిపోతాయి కదా. పెళ్లిళ్ళలో కనపడతాయి అన్యులు చేసేటువంటి క్రియలు, 2వది గృహప్రవేశాలలో కనపడతాయి, 3వది చచ్చిపోయినప్పుడు కదా, ఇలాంటి విషయాల్లో కనపడతాయి. వాళ్ళు చేసేటువంటి, లోకస్తులు చేసేటువంటి క్రియలు ఈనాడు దేవుని పిల్లలు కూడా చేస్తున్నారంటే, అందుకనే దేవుడు చెప్పారు, వారి క్రియలు మీరు చేయకూడదు, వారు చేసే క్రియలు మీరు చెయ్యొద్దు. 3వది ఏం చెప్పాడో చూడండి. 3వది 32వ వచనం మొత్తం 5 కట్టడలు చెప్పాడు. 1 వారి దేవతలను పూజించొద్దు, 2 వారి క్రియల వంటి క్రియలు చెయ్యొద్దు. 3వది చూడండి 32వ వచనం, నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు. ఆ తర్వాత మాట, నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకోకూడదు. అది 3వది. ఏం చెప్పాడు? వారితో నిబంధన చెయ్యొద్దు, వారి దేవతలతో కూడా నిబంధన చెయ్యొద్దు. వారిని సంపూర్ణంగా నిర్మూలన చేయాలి, చంపాలి, వారిని హతమార్చాలి తప్ప వారిని బ్రతకనిచ్చి వారితోటి నిబంధన చేసుకోకూడదు అని దేవుడు చెబితే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, ఇశ్రాయేలీయులు ఏం చేశారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేటప్పటికి
2వ అధ్యాయము 2వ వచనం, వారితో నిబంధన చేసుకున్నారు అనే మాట మనకి కనపడుతుంది అక్కడ. 2వ అధ్యాయము 2వ వచనం మొదటి నుండి చదువుతున్నాను. యెహోవా దూత గిల్గాలులో నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చును, నేను మిమ్ములను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మలను చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు. ఆ మాట ఇప్పుడు కూడా మనం చదివింది. ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠములను విరగగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాట వినలేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వారితో ఏం చేశారు? నిబంధన చేసుకున్నారు. నా మాట వినలా. వారితో నిబంధన చేసుకోవద్దు అంటే మీరు వెళ్ళి వారితో నిబంధన చేసుకున్నారు. వారి పిల్లలను మీ పిల్లలకి ఇచ్చి వివాహాలు చేసుకున్నారు. మీ పిల్లలను వాళ్ళ పిల్లలకి ఇచ్చి వివాహం చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనంలో 7 జాతుల పేర్లు అక్కడ ఉన్నాయి. 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకోకూడదు. వారిని సంపూర్ణంగా నిర్మూలన చేయాలే కానీ వారిని మీరు బ్రతకనిచ్చి వారితో నిబంధన చేసుకోకూడదు. అంటే ఏంటి? అక్కడే చెప్పాడు 3వ వచనం, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. నిబంధన చేసుకోవద్దు అన్ని జనులతోటి. మన ఇద్దరం కలిసిపోదాం, మా పిల్లల్ని మీరు పెళ్లి చేసుకుని మీ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటాం, మనందరం కలిసిపోదాం, నిబంధన చేసుకోకూడదు అని నేను ఆజ్ఞాపించిన మీరు నా మాట వినలేదు అన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో. ఈనాడు కూడా అన్యులతో నిబంధన చేసుకునేటువంటి విశ్వాసులు ఉన్నారా లేరా? అన్యులతో నిబంధన చేసుకునేటువంటి వారు ఉన్నారా లేరా? విశ్వాసుల్లో ఆలోచన చేయండి. ప్రభువుని నమ్ముకున్నాడా, ప్రభువుని నమ్ముకుందా, ఏమి మనం విచారం చేయం. చదువులు బాగున్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, ఏదో జీవనాధారం ఉందా? ఉంది. మాట్లాడుకోవటమే తప్ప బాప్తిసం తీసుకున్నాడా, ప్రభువుని ఆరాధిస్తాడా, అన్ని కూడికలకు వెళతాడా, రెగ్యులర్గా అన్ని కూడికలను ప్రభువుని సేవించేవాడేనా, బైబిల్ బాగా చదువుకుంటాడా, ప్రేయర్ బాగా చేసుకుంటాడా, భక్తిగా ఉంటాడా? నిబంధన చేసుకోకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తే మీరు నిబంధన చేసుకున్నారు, నా మాట వినలేదు అన్నాడు. 3 విషయాలు. 1, వారి దేవతలను పూజించొద్దు, వాటికి సాగిలపడద్దు. 2, వారి క్రియల వంటి క్రియలు మీరు చెయ్యొద్దు. 3, వారితో నిబంధన మీరు చేసుకోవద్దు. 4వ మాట ఏం చెప్పాడు చూడండి, 33వ వచనం, వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. వారిని నీ దేశములో నివసింపకూడదు, వంశద్దు వాళ్ళని నీ దేశములో నుంచి వెళ్ళగొట్టాలి, అసలు నిర్మూలన చేయాలి, హతమార్చాలి అని చెప్పాడు. ఏమి దేశంలో ఉంచితే ఏమి? వారిని కనుక దేశంలో ఉంచితే వారితోటి మీరేం చేస్తారు? స్నేహం చేస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, సహవాసం చేసి వారితో కలిసిపోయి వారి ఇలాంటి క్రియలు మీరు కూడా చేసి వారి దేవతలకు మీరు కూడా ఏం చేస్తారు? సాగిలు పడి నమస్కారం చేస్తారు. మీరు కూడా వాళ్ళ లాంటి వాళ్ళుగా మారిపోతారు. అందుకే అసలు వాళ్ళని మీరు దేశములో ఉండవేయకుండా సంపూర్ణముగా నిర్మూలన చేస్తే అచ్చంగా మీరే ఉంటే నన్నే మీరు ఆరాధన చేయగలరు. 4వ మాట దేవుడు చెప్పాడు, వారిని దేశములో ఉంచకూడదు. అంటే ఏంటి అర్థం? ఉంచితే మీరు వారితో ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. ఇప్పుడు మనం దీన్ని అన్వయించుకుందాం.
మనం ఏమన్నా వాళ్ళని లేకుండా నిర్మూలన చేయగలమా? లోకంలో అచ్చంగా దేశంలో రాష్ట్రంలో దేవుడి పిల్లలు ఉంటారా? ఇంకెవరు ఉండరా? ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? అయితే ఇప్పుడు వాళ్ళతో సహవాసం చేయకూడదు. అది ఉంటారు, ఉండకుండా ఏమి ఉండరు. అయితే వారు దేశంలో నివసిస్తున్నారు, రాష్ట్రంలో నివసిస్తున్నారు, మనతోనే కలిసిమెలిసి నివసిస్తున్నారు. అయితే మనం ఏం చేయాలంటే వారితో సహవాసం చేయకూడదు. అది దేవుని వాక్యం చెప్పేది. వారితో నీవు డీప్ సహవాసం చేసావనుకో, ఆఫీసులో పరిచయాలు ఉంటాయి, ఇళ్ళ పక్కన వాళ్ళు ఉంటారు, కొంతమంది పరిచయం అవుతారు. అయితే నీవు వారితో గనక సహవాసము చేస్తూ ఉంటే కొంతకాలానికి వారి ప్రభావం నీ మీద పడి నీవు కూడా వారిలాగా నువ్వు తయారవుతావు. అందుకే దేవుడు చెప్పారు, వారిని దేశంలో ఉంచొద్దు. 106వ కీర్తన చూడండి. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఒక మాట చదువుదాం. వారిని దేశములో ఉంచవద్దు అని దేవుడు చెబితే ఇశ్రాయేలీయులు ఏం చేశారో చూడండి. 106వ కీర్తన 34వ వచనం. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయలేదు, నాశనం చేయలా. వాళ్ళని బ్రతకనిచ్చారు, ఆ దేశంలోనే ఉండనిచ్చారు. దేవుడు ఏం చెప్పాడు? వారిని దేశంలో నివసింప చేయొద్దు అని అంటే వారిని బ్రతకనిచ్చి దేశంలో నివసింప చేశారు. 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారిని దేశములో నివసింప చేశారు, బ్రతకనిచ్చారు, ఉండనిచ్చారు. తర్వాత ఏం చేశారు? వాళ్ళతో కలిసి సహవాసము చేసి వారి క్రియలను వీళ్ళు ఏం చేశారట? నేర్చుకున్నారు. 36వ వచనం. వారి విగ్రహములకు పూజలు చేసిరి. చివరికి ఎటు చేశారు చూసారా? ఈ బొమ్మలకు కూడా పూజలు చేశారు. వారితో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. అందుకే దేవుడు వారిని దేశములో ఉండనియొద్దు అని అన్నాడు. దేశములో ఉండనియొద్దు. వారు ఉంటే వారి క్రియలు నేర్చుకుంటారు. అప్పుడప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి చెప్తారు, సార్ మా పిల్లోడిని ఆ పిల్లోడు పక్కన కూర్చోబెట్టద్దు సార్. ఎందుకు? వాడి లక్షణాలు మా పిల్లోడు నేర్చుకుంటాడు కదా. కలిస్తే ఆ ప్రభావము పడుతుంది, నేర్చుకుంటారు. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా, ప్రియ సోదరుడా సోదరి, నీ సహవాసం ఎవరితో? దేవుని పిల్లలతో సహవాసమా? లోకస్తులతో సహవాసమా? నీ డీప్ ఫ్రెండ్షిప్ ఎవరితో? నీ సహవాసం, నీ ఫోన్ చాటింగ్స్ ఎవరితో? ఎక్కువసేపు ఎవరితో మాట్లాడతావు? దేవుని పిల్లలతో మాట్లాడతావా? లోకస్తులతో మాట్లాడతావా? నీ సహవాసము ఎవరితో? అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని చివరికి విగ్రహారాధన కూడా చేశారు. హోషియా గ్రంథం 7వ అధ్యాయం. హోషియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథం తర్వాత హోషియా గ్రంథం ఉంటుంది. 7వ అధ్యాయంలో 8వ వచనం ఇశ్రాయేలీయులను గురించి దేవుడు ఏం చెప్పాడో చూడండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీయులందరికీ కలిపి పెట్టిన పేరు అన్నమాట. అది ఎఫ్రాయిము. ఎవరితో కలిసిపోయాడు? అన్యజనులతో కలిసిపోయాడు. ఇశ్రాయేలీయులు అన్ని జనులతో కలిసిపోయారు. వాళ్ళు దేశములో ఉండనిచ్చారు, వాళ్ళతో కలిసిపోయారు. ఆ తర్వాత ఏమన్నాడు? ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎందుకైపోయాడు ఆ విధంగా? వాళ్ళతో కలిసిపోయాడు కాబట్టి, వాళ్ళతో సహవాసం చేశాడు కాబట్టి. ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అప్పం అంటే రొట్టె.
రొట్టెను పెనం మీద పెడతాం, కింద మంట పెట్టి కాలుస్తామంటాం, దాన్ని తిప్పుతామా అలాగే ఉంచుతామా? ఏం చేస్తాం? తిప్పుతూ ఉంటాం కదా. ఆ తిప్పకపోతే అట్లాగనే ఉంచితే ఏమైపోయింది? పైనేమో పచ్చిగా ఉంటుంది, అడుగంతా ఏమైపోయింది? నల్లగా మాడిపోయింది. దేవుని పిల్లలు కూడా అన్ని జనులతో కలిసిపోతే అడుగంతా మాడిపోతావు, పైనేమో పచ్చిగా కనపడతావు. పైకేమో భక్తిగా అనిపిస్తావు, లోపలంతా మాడిపోయి ఉంటది, భక్తి ఏముండదు. ఎవరును త్రిప్పివేయని అప్పమ్మ వంటి వాడు ఎందుకైపోయాడు అట్లా ఎఫ్రాయిము? కారణం అన్యజనులతో కలిసిపోయాడు. 9వ వచనం, అన్యులు అతని బలమును మృంగివేశారు. కలిసిపోతే నీ బలముని మృంగివేస్తారు, నీ భక్తిని పాడు చేస్తారు, నీ విశ్వాసాన్ని త్రిప్పివేస్తారు, నీ నడవడికను మార్చివేస్తారు. అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియలేదు. 4వది, దేవుడు చెప్పాడు, వారిని నీ దేశంలో నివసింపనియ్యొద్దు. వాళ్ళు నివసించారంటే నువ్వు వాళ్ళతో కలిసిపోతావంటే నీ భక్తి పాడైపోయింది. వారి క్రియలు నేర్చుకుంటావు, చివరికి వారి దేవతలను నువ్వు పూజిస్తావు. అందుకని వారిని దేశంలో నివసింపనియ్యొద్దు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు నేను కూడా దేవుని పిల్లలమైన మనం అన్యజనులతో సహవాసం కూడనే కూడదు. పరిచయాలు ఉంటాయా? హలో అంటే హలో అంతే. వాళ్ళతో మనకి ఏదైనా అవసరం ఉందా? మనతో వారికి ఏదైనా అవసరం ఉందా? అంతవరకే తప్ప చూడండి, 25వ వచనం, 5వ కట్టడ 25వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను అన్నాడు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఆయన మాత్రమే సేవించాలి, ఇంకా ఆయన తప్ప ఇంకే దేవతలను మీరు పూజించు. నేడు మనం కూడా ఎవరిని సేవిస్తున్నాం? ఆయనను మాత్రమే సేవించుతున్నాం. మంచిదే, కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. సేవిస్తే నువ్వు ఒక యజమానున్నే సేవించాలి, ఇద్దరు యజమానులను సేవించొద్దు. మనం ఎవరిని సేవించాలి? మన యజమానుడు యేసు ప్రభువే. మనము సేవించవలసింది యేసు ప్రభువుని మాత్రమే కదా. ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. యెహోవానే, ఆ మాట మనం చాలా పర్యాయాలు అనేక సందర్భాలలో చదువుతూ ఉంటాం కదా. ఆయనే, యెహోవానే, ఆయననే సేవించాలంటే ఇంకొకరిని కలుపుకొని సేవించొద్దు, ఆయననే సేవించాలి. మీరు సేవిస్తే ఆయనని, ఇంకొక యజమానుణ్ణి మీరు ఉంచుకోవద్దు అని యేసు ప్రభు లోకాసు వార్తలో చెప్పాడు. ఆ యజమానుడు ఎవరు? ఇంకొక యజమానుడు చూడండి, 13వ వచనం, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. ఇద్దరు యజమానులు అన్నారనుకోండి, ఈ దాసుడు ఈ యజమానుడి దగ్గరకు వచ్చి ఈ యజమానుడిని సేవిస్తాడు, ఆ యజమానుడి దగ్గరకు పోయి ఆ యజమానుడిని కూడా సేవిస్తున్నాడు అనుకోండి. అప్పుడు వీళ్ళిద్దరిలో ఈ యజమానుడి మీద వాడికి చదువుతాడు, ఆ యజమానుడి మీద ఇక్కడ చదువుతాడు. ఈ పనోడు వచ్చి, ఈ దాసుడు వచ్చి ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. నీవు కూడా యేసు ప్రభువునే సేవిస్తే మంచిది, కానీ అక్కడ ఇంకొక యజమానుడు పేరు చెప్పాడు. ఎవరు? మీరు దేవునిని సిరిని సేవింపలేరు. ఇంకొక యజమానుడు ఎవరు? దేవుడు. ఇంకొక యజమానుడు ఎవరు? డబ్బు. ఇద్దరు యజమానులు. ఒక యజమానుడు యేసు ప్రభు, ఇంకొక యజమానుడు సిరి, సంపద, ఆస్తి. నీవు ఇద్దరిని సేవించకూడదు, కుదరదు. అది
సేవిస్తే యేసు ప్రభువునే సేవించాలి. ఇటు యేసు ప్రభువుని సేవిస్తూ డబ్బు విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనము ఒకరినే సేవించాలి. అననీయ సప్పీరాలకు వచ్చేటప్పుడు చూడండి, అననీయ సప్పీరాలు కదా, ఇటు యేసు ప్రభు అంటే భక్తి ఉంది, మళ్ళీ ఎవరంటే భక్తి ఉంది, సిరి అన్న కూడా వాళ్ళకి భక్తి ఉంది. అది కుదరదు. యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, ఒక అధికారి వచ్చాడు కదా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి, 10 ఆజ్ఞలు పాటించు. నేను బాల్యం నుండే పాటిస్తున్నా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తంతా అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు కావాల్సిందే కదా. నో అది కుదరదు అన్నాడు. చూసారా, అతడు ఎవరిని సేవిస్తున్నాడు? ఇటు యేసు ప్రభు కావాలి అతడికి, మళ్ళీ సిరి కూడా కావాలి. కనుక సహోదరుడా, సహోదరి, మనము కూడా ఒకరినే సేవించాలి. మన జీవితంలో ప్రభువునే సేవించాలి. ఇద్దరు యజమానులు ఉండకూడదు. దేవుడా, లోకమా? నీకెవరు? ఒక యజమానుడేమో దేవుడు, ఇంకొక యజమానుడేమో కొంతమందికి లోకం కూడా. నాకు యేసు ప్రభు కావాలి, నాకు లోకం కావాలి. నాకు యేసు ప్రభు కావాలి, లోకాశలు కావాలి. యేసు ప్రభు చెప్పాడు, యెహోవానే సేవింపవలెను, 5వ ఆజ్ఞ కదా, యెహోవానే సేవింపవలెను. మనం కూడా ఒకరినే సేవించాలి, ప్రభువుని మాత్రమే. సిరియా వద్దు, లోకమా వద్దు, ఇంకొకట వద్దు. అందుకనే కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, లవొదికయ సంఘం సంగతి, నువ్వు వెచ్చగా అన్నా ఉండు, చల్లగా ఉండు. నాకు 2 కావాలంటే ఒప్పుకోను. నులివెచ్చని జీవితం నాకు ఇష్టం ఉండదు. నాకు 2 కావాలంటే నేను ఇష్టపడను. నీకు ఒకరినే ఎన్నుకో, వెచ్చగా అన్నా ఉండు, లేకపోతే చల్లగా అన్నా ఉండు. నాకు 2 కావాలి అంటే నేను ఒప్పుకోను. నాకు దేవుడు కావాలి, లోకము కావాలంటే కుదరదు. నాకు దేవుడు కావాలి, సిరి కావాలంటే కుదరదు. ఒకరే యెహోవానే సేవించాలి. అలాగైతే సోదరుడా, సోదరి, 5 విషయాలు, 5 ఆజ్ఞలు, 5 కట్టడలను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. వాటిలో మనం కూడా నేర్చుకుంటున్నాం. 1, హృదయములో దేవునికి తప్ప రెండవ ఎవరికి స్థానం ఉండకూడదు. 2, వారి క్రియల వంటి క్రియలు మనం చెయ్యొద్దు. వాళ్ళ పనులు మనం చెయ్యొద్దు. వివాహాలలోనైనా, గృహప్రవేశాలలోనైనా, చావులలోనైనా, శుభకార్యంలోనైనా లోకస్తుల పద్ధతులు, లోకస్తుల క్రియలు కనపడకూడదు. 3, ఏం చెప్పుకున్నా? నిబంధన చేసుకోవద్దు, అన్యజనులతో చేతులు చెయ్యొద్దు. 4, వాళ్ళను దేశములో ఉంచొద్దు, అంటే దాని అర్థం వారితో సహవాసం చెయ్యొద్దు. 5, నీవు 2 యజమానులను సేవించొద్దు, ఒకరినే సేవించాలి. 5 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చి, ఈ 5 ఆజ్ఞలను, ఈ 5 కట్టడలను మీరు కనుక అనుసరిస్తే అప్పుడు 7 వాగ్దానాలు నేను మీకు చేస్తున్నా అన్నాడు. 25వ వచనం చూడండి, 25వ వచనం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అప్పుడు అన్నాడు. చూసారా, అప్పుడు. ఎప్పుడు? నేను చెప్పిన ఈ 5 కట్టడలను, ఈ 5 ఆజ్ఞలను మీరు అనుసరించి గైకొని నడుచుకుంటే అప్పుడు మొదటి వాగ్దానం ఏంటంటే, నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు. నీ ఆహారమును నీ పానమును ఆయన దీవిస్తాడు. నంబర్ 1, మొదటి వాగ్దానం, నీ ఆహారమును నీ పానమును ఆయన దీవిస్తాడు. సోదరుడా, సోదరి, మనం కూడా దేవుని ఆజ్ఞలను, దేవుడి కట్టడలను పాటిద్దాం. అన్ని జనులతో సహవాసం వద్దు, వాళ్ళతో నిబంధన వద్దు, వాళ్ళతో సాంగత్యం వద్దు, వాళ్ళ క్రియలు మనకొద్దు. యేసు ప్రభువుని తప్ప ఇక మనం ఎవరికి స్థానం ఇవ్వకుండా జీవిస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు, సమృద్ధినిస్తాడు. అది దాని అర్థం. నీ ఆహారమును నీ పానమును ఆయన దీవిస్తాడు. మన ఆహారము, మన పానము అక్షరార్థంగా ఆయన దీవిస్తాడు. 2వది, ఆత్మ సంబంధమైన ఆహారం. ఏంటిది ఆత్మ సంబంధమైన ఆహారం? దేవుని యొక్క వాక్యం.
దేవుని యొక్క వాక్యము విషయములో ఏ కొరత ఉండదు. దేవుని వాక్యము చేత నిన్ను బాగా పోషిస్తాడు. పూర్వకాలంలో సేవకులు ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు, వీరు దేవుని సేవ చేసే దినాలలో వాళ్ళకి తినటానికి ఆహారం లేదు. మరి దేవుడు ఏమన్నాడు? నీ ఆహారమును నీ పానమును నేను దీవిస్తాను అన్నాడుగా. వాళ్ళకి పాపం తినటానికి తిండి ఉండేది కాదు. పగలంతా సేవ చేసి వస్తా దూరం నుండి చూసేవాళ్ళంట పొయ్యేమని మండుతుందా లేదా అని. ఏమి కనపడదట. నీళ్లే టేబుల్ మీద పెట్టుకొని, నీళ్లే ఎదురు పెట్టుకొని ప్రార్థన చేసుకొని, దేవా ఈ పూట మాకు ఇచ్చిన ఈ ఆహారముకై నీకు స్తోత్రములని చెప్పి ఆ నీళ్లే దాగి పండుకున్న రోజులు ఉన్నాయట. భౌతికమైన ఆహారం లేకపోయినా లోపల ఏ ఆహారం ఉంది వాళ్ళకి? దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నది. అది నీ ఆహారమును నీ పానమును దీవించును అంటే, సోదరుడా సోదరి, కొన్నిసార్లు మనకి భౌతికమైన ఆహారం లేకపోయినా ఆత్మ సంబంధమైన ఆహారం మాత్రం నీకు తక్కువ చేయడం, మనకు అది ప్రాముఖ్యం. నరుడు రొట్టె వలన కాదు జీవించేది, ఆయన నోట నుండి వచ్చు మాట, దేవుని వాక్యం మనలను బ్రతికించేది. నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మదినిచ్చేది. ఆయన వాక్యము చేత మనల్ని సమృద్ధిగా పోషించేటువంటి వాడు. ఎవడైనాను లోపలికి కనుక వస్తే వాడు రక్షించబడిన వాడై మేత మేయుచు అన్నాడు కదా. మేత మేయుచు లోపలికి వస్తాడు, బయటికి వెళతాడు, మేత మేయుచు ఉండును అన్నాడు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడు? పరుండ చేస్తాడు. పచ్చిక దేవుని వాక్యం. ఆ పచ్చిక ఉన్న చోట్ల నన్ను పరుండ చేసి, ఆ పచ్చికను నేను తినేటట్లు చేసి నన్ను పోషిస్తాడు. శాంతికరమైన జలముల దగ్గరికి నన్ను నడిపిస్తాడు. ఆ జలములను నాకు తాగిస్తాడు. అది ఆహారమును పానమును దీవించటం అంటే. దేవుని వాక్యమును మనకి సమృద్ధిగా దేవుడు దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ వాగ్దానం ఏం చేశాడు చూడండి. 25వ వచనంలోనే చదువుదాం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. రెండవ వాగ్దానం, రోగము తొలగిస్తా అంటే దాని అర్థం నీకు జబ్బులు లేకుండా చేస్తానని కాదు. రోగము వస్తుంది, నేను దానిని ఏం చేస్తాను? తొలగిస్తా. లోకంలో బ్రతుకుతున్నాం, ఒక జబ్బులు వస్తాయనమంటే మనకు రాకుండా ఏముండవు. నీకు వచ్చే రోగమును నేనేం చేస్తాను? తొలగిస్తా, స్వస్థత. అదే సమయంలో సోదరుడా సోదరి, శరీరానికి ఎన్ని రోగాలు వచ్చినా లోపల ఉన్నటువంటి ఆత్మకు ఏ రోగము రాకుండా లోపల ఉన్నటువంటి ఆత్మను ఆరోగ్యంగా కాపాడతాడు మన దేవుడు. మన లోపల ఉన్నటువంటి మన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి. శరీరం అనారోగ్యంగా ఉన్నా లోపల ఉన్నటువంటి ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి. ఏ రోగము వచ్చినా నేను దానిని తొలగిస్తా. కొన్నిసార్లు మన ఆత్మకి కొన్ని జబ్బులు వస్తాయి, కొన్ని బలహీనతలు వస్తాయి. దేవుడు వాటన్నింటిలో నుంచి కూడా మనల్ని విడిపించి మన ఆత్మను ఆయన ఆరోగ్యంగా కాపాడతాడు. పౌలు అన్నాడు కదా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. మా శరీరం బలహీనతల్లో ఉన్నది, ఏవో వస్తా ఉంటాయి. కానీ మా ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడు? దినము నూతనంగా ఉన్నాడు. అది కనుక రెండవది నీ మధ్య నుండి నేను రోగమును తొలగించదను. ఆత్మ సంబంధమైన ఆరోగ్యమును ఆయన మనకి దయచేస్తాడు. మూడవది 26వ వచనం చూడండి. 26వ వచనం, కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు అన్నాడు. అంటే సంతానాభివృద్ధి కలుగు చేస్తాడు. గుడ్డుబోతుతనం ఉండదు నీ దేశములో, సంతానమిస్తా, నీ గర్భఫలముని నేను ఆశీర్వదిస్తా అన్నాడు ఇశ్రాయేలీలతో. సోదరుడా సోదరి,
దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు సంతానం ఒకవేళ బాహ్య సంబంధంగా, లోక సంబంధంగా, శారీరకంగా సంతానం ఇవ్వకపోయినా అది ఆయన చిత్తం, మనం ఏం చేయలేము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంతానం మనం కలిగేటువంటి వారంగా ఉండాలి. అది ప్రాముఖ్యం. అదైనా దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన కొరకు పిల్లలను కనేటువంటి అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. ఒక్కరినన్నా దేవుని కోసం నువ్వు కన్నావా? మనం జీవించి మన యొక్క రక్షణ అనుభవాలలో ఒకవేళ 30 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది 40 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇన్ని సంవత్సరాలలో ఒక్కరినైనా ప్రభువు కొరకు నువ్వు కన్నావా? ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. పౌలు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, నేను మిమ్మలను కంటిని అన్నాడు, నేను మిమ్మలను కన్నా అన్నాడు కొరింథీ పత్రికలో. ఉపదేశకులు 10,000 మంది ఉండవచ్చు, కానీ తండ్రులు ఎంతమంది ఉంటారు? అనేకులు ఉండరుగా, ఒక్కడే. నేను మిమ్మలను కంటిని అన్నాడు పౌలు. ఫిలోమోను పత్రికలో కూడా 1 అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా పౌలు, ఆ ఒనేసిము గురించి రాస్తూ ఆ ఫిలోమోనుకు ఉత్తరం రాసి పంపిస్తూ, నా బంధకములలో నేను కనిన నా కుమారుడుకు ఒనేసిము కోసం నేను నిన్ను వేడుకొనుచున్నాను అంటాడు. బంధకములలో కన్నాడు ఒనేసిముని. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం ఆత్మ సంబంధంగా సంతానమును కలిగిన వారంగా మనం ఉండాలి. ఎన్ని వాగ్దానాలు చేశాడు? 1, ఆహారమును పానమును దీవిస్తా, ఆత్మ సంబంధమైన ఆహారం మనకిస్తాడు ప్రభు. 2, రోగమును తొలగిస్తా, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఆయన కలుగు చేసేవాడుగా ఉన్నాడు. 3వది, కడుపు దిగబడినది గొడ్డు దియ్యు నీ దేశములో కనపడదు, ఉండదు అంటే సంతానాభివృద్ధి కలుగు చేసేవాడు. అలాగైతే మనం కూడా ఆత్మ సంబంధమైన సంతానం కలిగిన వారంగా ఉండాలి. 3. 4వది 26వ వచనంలోనే చూడండి, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. అంటే నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తానంటే, నీవు ఎన్ని దినములు భూమి మీద బ్రతకాలని నేను నీ కోసం నిర్ణయించి పెట్టాను, అన్ని దినములు నువ్వు భూమి మీద జీవించేటట్టు నేను చేస్తా. అది నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తా. మధ్యలో ఏం తీసుకొని నేను 70 సంవత్సరాలు బ్రతకాలను, 80 సంవత్సరాలు బ్రతకాలను, లేదా 30 సంవత్సరాలు బ్రతకాలను నేను నీ దినములను నిర్ణయించినప్పుడు ఆ దినములు పూర్తి చేసేదాకా నీకు నేను తోడుగా ఉంటా. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటా అన్నాడు కదా యెషయా గ్రంథంలో. కొంతమంది విషయంలో దేవుడు అలా ఉంటాడు, కొంతమంది వృద్ధులుగా ఉంటారు, చాలా వృద్ధులుగా ఉంటారు. అప్పటిదాకా కూడా దేవుడు వాళ్ళను ఎత్తుకొని నడిపించేవాడుగా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదును గురించి ఏమన్నాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రిస్తావు అన్నాడు. ఎప్పుడు నువ్వు నిద్రిస్తావు? నీ పితరులతో ఎప్పుడు నువ్వు నిద్రిస్తావు? ఎప్పుడు చనిపోతావు? నీ దినములు ఏం కావాలి? సంపూర్ణము కావాలి. అది దేవుడు మనకి కొన్ని దినాలు నిర్ణయిస్తాడు. ఆ దినములు నిర్ణయించినప్పుడు ఆ దినములు సంపూర్ణమయ్యేదాకా నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. మన దినముల లెక్క ఆయన ఏం చేస్తాడు? సంపూర్తి చేస్తాడు. అయితే కొంతమంది దినములు లెక్క పూర్తి కాకుండా మధ్యలోనే ఏమైపోతున్నారు? కొంతమంది ఏమైపోతున్నారు? అబ్షాలోము ముసలోడైన తర్వాత చచ్చిపోయాడా? కుర్ర వయసులోనే చచ్చిపోయాడా? యవనస్తుడిగానే ఉన్నప్పుడు చచ్చిపోయాడా? అబ్షాలో మధ్యలోనే చచ్చిపోయాడు. అననీయ సప్యరాలు అకస్మాత్తుగా చచ్చిపోయారు. చూసారా? వాళ్ళ దినములు ఏం కాలేదు, సంపూర్ణం కాకుండానే కదా. ఎందుకు చచ్చిపోయారు? అహరోనుకు 4 కుమారులు, నాదాబు అబీహులు, ఇద్దరేమైపోయారు? అకాలంగా చచ్చిపోయారు. తప్పులు చేసి, పాపం చేసి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అకాలంగా చచ్చిపోయారు కొంతమంది.
నీ విషయములో నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తా. ఎప్పుడు? నా కట్టడలను నీవు అనుసరించినప్పుడు, నా ఆజ్ఞలను నీవు గైకొన్నప్పుడు. యోబు గ్రంథములో ఒక మాట చదువుదాం చూడండి. 22వ అధ్యాయం. కొంతమంది దుష్టులు, పాపం చేసిన వాళ్ళు అకాలంగా చనిపోతారనే మాట మనం అక్కడ చదువుతాం. 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. 22వ అధ్యాయం యోబు గ్రంథం 15వ వచనం. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? అంటే యోబు పిల్లలు కూడా ఏమైపోయారు? సడన్ గా చచ్చిపోయారు కదా. అందుకని ఈ ఎలీఫజ్ అంటున్నాడు అనమాట, నీ కొడుకులు అకాలంగా చచ్చిపోయారయ్యా. కారణం ఏంటిదంటే దుష్టులు కూడా అలా చచ్చిపోతారు. చూడండి 15వ వచనం. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక్క నిమిషములో నిర్మూలమైరి. అకాలముగా. సోదరుడా, సోదరి, దేవుడు అంటున్నాడు, నీ దినముల లెక్క నేనేం చేస్తాను? సంపూర్తి చేస్తా. 4వ వాగ్దానం. 5వది ఏమన్నాడో చూడండి. 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. 5వ వాగ్దానం. మనుషులు నిన్ను చూస్తే భయపడిపోయేటట్టు నేను చేస్తా అన్నాడు దేవుడు. 7 వాగ్దానాలు. ఇప్పుడు మనం చెప్పుకునేది 5వ వాగ్దానం. ఈ వాగ్దానాలన్నీ దేవుడు ఎప్పుడు వాళ్ళకి నెరవేర్చుతాడు? ఇందాక 5 కట్టడలు చెప్పుకున్నామే, 5 ఆజ్ఞలు చెప్పుకున్నామే. వాటిని అనుసరించినప్పుడు దేవుడు తన పిల్లలను చూస్తే లోకస్తులు భయపడేటట్టు చేయగలరు. ఎందుకంటే వాళ్ళు జోలిపోవటం అంటాడు దేవుడు, అనిపిస్తాడు దేవుడు. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? భయము పుట్టిస్తాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం చూడండి 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఏమన్నాడు చూడండి ఇశ్రాయేలీయులతోటి. 2వ అధ్యాయం 25వ వచనం. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. ఏమన్నాడు? నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. నువ్వంటే భయపడేటట్టుగా, నువ్వంటే వణికేటట్లుగా ఆకాశము క్రింద ఉన్న సమస్త దేశముల వారికి నేను ఆ భయమును పుట్టిస్తా. దేవుడు చెప్పాడు. నువ్వంటే భయపడేటట్టు చేస్తా. ఆ భయమును వారిలో నేనే పుట్టిస్తా. యాకోబు కూడా తన భార్యలను, పిల్లలను, దాసదాసీలను తీసుకొని తన యొక్క పశువుల మందలన్నీ తీసుకొని ఆ పద్దనరాము నుంచి, హారాను నుంచి బయలుదేరి వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళు కూడా ఆ యాకోబు సంతతిని చూసి వాళ్ళు జోలి పోదాం అనుకున్నారా? పోవద్దులే ఎందుకు అనుకున్నారా? ఆదికాండం 35వ అధ్యాయం చూడండి, అక్కడ వ్రాయబడిన మాట చదువుదాం. యాకోబు వారందరిని తీసుకొని వస్తుంటే చుట్టుప్రక్కల ఉన్న దేశాల వాళ్ళు యాకోబును చూసి భయపడిపోయారట. మాట ఉన్నది 35వ అధ్యాయం 5వ వచనం చూడండి. 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను. దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. వాళ్ళ జోలి బాల. ఎందుకని? దేవుడు వాళ్ళలో ఏం పుట్టించాడు? భయమును పుట్టించాడు. ఇశ్రాయేలీలు వస్తూ ఉండగా ఇశ్రాయేలీలందరిని చూశాడు మోయాబు రాజు బాలాకు. వెంటనే బిలాముకు కబురు పెట్టాడు, నా ఎదుట ఒక జనాంగము ఉన్నది, ఎద్దు గడ్డిని నాకివేయునట్లుగా వారు మమ్ములను నాకివేసేటట్లున్నారు. వాళ్ళను చూస్తే మాకు భయం కలుగుతుంది, రారా చెప్పిద్దు అని కబురు పంపించాడు.
మోయాబు రాజుకి ఇశ్రాయేలీయులను చూస్తే ఏం కలిగింది? భయం. రాహాబు కూడా అదే మాట అన్నది కదా, మీరంటే మాకు భయం. సోదరుడా సోదరి, దేవుని పిల్లలంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? భయపడేటట్టు చేస్తాడు. మనం మందిరానికి పునాది వేసేటప్పుడు సోదరి రిపక నాకు వాట్సాప్లో ఒక విషయాన్ని పంపించింది. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. ఆ చెప్పిన వ్యక్తి ప్రకాశం భవనంకి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు అదే టైంలో. తర్వాత నాకు ఆ న్యూస్ తెలిసింది. వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్ళిపోతే ఆ వ్యక్తి పేరు నేను మర్చిపోయా, నాకు రిపక పంపించింది వాట్సాప్లో. అన్న ఇదిగో మన సంగతి ఇట్లా అని చెప్పి పంపిస్తే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా పోయారు. అదే టైంలో మన రాజన్న సుధాకర్ బ్రదర్ ఉన్నారు, లైన్కి ముందు రోడ్లో ఒక బ్రదర్ ఉన్నాడు. అక్కడ మేము తెలుసు అతనికి. ఆ బ్రదర్ ఆ టైంకి అక్కడుండి అతన్ని హెచ్చరించాడు. ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? వాళ్ళు దేవుని పిల్లలు అన్నా, వాళ్ళు దేవుని పిల్లలన్నా. వాళ్ళు జోలు నువ్వు పోతే దేవుడి శాపం వస్తుందన్న అంటే వెంటనే చింపేశాడు ఆ స్పాట్లోనే. అతను చెప్పాడు నాకు ఒకరోజు, దేవుడు తన పిల్లలను కదా ఏ అపాయము లేకుండా వారిని కాపాడేటువంటి వాడు. ఆ రిపకా చెప్పిన వ్యక్తే అతడు పోయి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు ఆ రోజు. ఆ తర్వాత ఆ బ్రదరు ఆ స్పాట్లో అక్కడే ఉన్నాడు. అతనికి తెలుసు అన్నమాట ఆ అబ్బాయికి. అన్న వాళ్ళు దేవుని పిల్లలన్నా, అన్నోళ్ళు నాకు తెలుసు అన్న, వాళ్ళు నువ్వు ఎవరి జోలు వెళ్తున్నావు అది తెలుసుకున్నా అని హెచ్చరిస్తే అప్పుడు మానుకున్నాడు. దేవుడు ఏం పుట్టిస్తాడు తన పిల్లల విషయంలో? భయము పుట్టిస్తాడు. 5వ వాగ్దానం 6వది చూడండి, 6వది 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను, నీవు పోవు సర్వ దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదుట నుండి పారిపోవునట్లు నేను చేసేదను. శత్రువులను ఏం చేస్తాడట? పారిపోయేటట్లు చేస్తాడట. పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపిస్తా, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి నేను వెళ్ళగొట్టేదను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి నేను వెళ్ళగొడతా. శత్రువుల మీద జయం. 6వ వాగ్దానం. పెద్ద కందిరీగలను నేను నీకు ముందుగా పంపించి వారిని అందరినీ నేను వెళ్ళగొడతా. వారు పారిపోయేటట్లు చేస్తా. వారిని మీరు నిర్మూలన చేసేటట్లు చేస్తా. వారి మీద నేను మీకు జయమిస్తా అంటున్నాడు దేవుడు. జయ జీవితం. 6వ వాగ్దానం. సోదరుడా సోదరి, దేవుడు తన పిల్లలకు జయమిచ్చేటువంటి వాడు. నువ్వు ఏ విషయంలో ఓడిపోతున్నావో అడిగే వాసలు, ప్రభువా ఇదిగో పలానా విషయంలో నేను ఓడిపోతున్నాను. నేను కూడా బాగా ప్రార్థన చేసుకున్న ప్రారంభ దినాల్లో పాపం లోకంలో ఆకర్షిస్తుంటే ఆ పాపానికి లోబడిపోయేటువంటి పరిస్థితులు నా జీవితాల్లో కనపడుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఆ పాపం మీద నాకు జయమయ్యా, ఆ పాపం నన్ను ఆకర్షిస్తుంది, నన్ను లోబరుచుకుంటుంది, నాకు జయమయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా. ఇప్పుడు ఒకప్పుడు ఆ పాప కార్యాలంటే ఎంత ఆశో ఎంత ఇష్టమో ఇప్పుడు అవంటేనే అసహ్యత కలిగి ఒక్కొక్కసారి అనుకుంటా నేను, అట్లాంటి అసహ్యమైన పాపపు కార్యాలు నేను ఎట్లా చేశానా ప్రభువా అని ఒక్కోసారి నేను బాధపడతా. ఎలా వచ్చిందా జయం? ఆ విజయమును దేవుడే మనకిస్తాడు. నేను లోకమును జయించా అన్నాడు ప్రభు. ఆ లోకాన్ని జయించే జయ జీవితం నీకివ్వడా? అపవాదిని జయించాడు ప్రభు. అపవాదిని ఓడించేటువంటి శక్తి ప్రభు నీకు నాకు ఇవ్వడా? శరీర ఆశలను జయించాడు ప్రభు. మన శరీర ఆశలను జయించే జీవితం ప్రభు మనకివ్వడా? జయ జీవితం ఇస్తాడు. యాకోబు పత్రికలో రాశాడు కదా, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడేమైపోతాడు? వాడు పారిపోతాడు. నేను శత్రువులను పారిపోయేటట్లు చేస్తా. సోదరుడా సోదరి, 6వ వాగ్దానం ఏంటంటే జయ జీవితం ఇస్తానన్నాడు. 7వది చూడండి, 31వ వచనం. ఎర్ర సముద్రము నుండి
ఫిలిష్తీయుల సముద్రము వరకు, ఫిలిష్తీయుల సముద్రం అంటే మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రము నుండి మధ్యధరా సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకు, నది వరకు అంటే యూఫ్రటీస్ నది వరకు నీ పొలిమేరలను నేను ఏర్పరచదను, ఆ దేశ నివాసులను నీ చేతికి నేను అప్పగిస్తా. తూర్పున యూఫ్రటీస్ నది, పడమర మధ్యధరా సముద్రం, దక్షిణాన ఎర్ర సముద్రం, ఉత్తరాన అరణ్యము, ఇది నీకు హద్దుగా ఉంచి ఆ దేశమును నేను నీకు అప్పగిస్తా అన్నాడు. దేశము యొక్క సరిహద్దులు దేవుడు చెప్పాడు, దేశము యొక్క సరిహద్దులను దేవుడు చెప్పాడు. ఇంత విశాలమైన దేశమును నేను నీకు అప్పగిస్తా. ఎప్పుడు అప్పగిస్తాను ఈ విశాలమైన దేశాన్ని? నా 5 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే, నా కట్టడలను నువ్వు అనుసరిస్తే. దేవుడు మనకు కూడా కదా విశాలమైన దేశము, సరిహద్దుల దేశం ఇచ్చాడు ప్రభు మనకు కూడా. ఇదంతా నీకే ఇస్తానన్నాడు. ఎంత దేశం ఇచ్చాడు మనకి? మీరు సర్వలోకానికి వెళ్ళిపోండి. ఎక్కడ దాకా వెళ్ళిపోమన్నాడు మనల్ని? సర్వలోకానికి వెళ్ళిపోండి, మొత్తానికి వెళ్ళిపోండి. మీరు ఎంత దూరం వెళ్ళగలరు, ఎంత దూరం వెళ్ళి సువార్త చెప్పి ఆత్మలు సంపాదించగలరు, అంత దూరం వెళ్ళండి అన్నాడు ప్రభు మనల్ని. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త చెప్పండి, ఇదంతా మీకే ఇస్తా. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో చెప్పాడు, మీరు నన్ను అడగండి, జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా నేను నీకు ఇస్తా. యెహోషువతో చెప్పాడు దేవుడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును కూడా నేను నీకు ఇస్తా. కాబట్టి సోదరుడా సోదరి, దేవుడు మనకు కూడా సరిహద్దులు కలిగిన దేశం, విశాలమైన దేశం, అసలు ప్రపంచాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం కూడా ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన కట్టడలకు లోబడి జీవిస్తే 7 వాగ్దానాలు ఆయన మనకు కూడా, మన పక్షాన కూడా వాటిని నెరవేర్చగలడు, జయ జీవితము ఇవ్వగలడు. ఆత్మలను మనం సంపాదించగలిగేటువంటి సామర్థ్యమును ప్రభు మనకి ఇవ్వగలడు. అయితే మనం ఏం చేయాలి? ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కంటే నువ్వు దేనికి నువ్వు స్థానం ఇచ్చినా నీకు ఈ వాగ్దానాలు నెరవేర్పు నీ జీవితంలో దేవుడు చూపించడు. 2, వారి క్రియల వంటి క్రియలు మీరు చేయొద్దు. మన క్రియలు ప్రత్యేకంగా ఉండాలి. రాజీ పడ్డామా దేవుడి నీకు వాగ్దానాలు నెరవేర్చడు. 3, నిబంధన చేసుకోవద్దు, వాళ్ళ చేతుల్లో చేసి ఫ్రెండ్షిప్ చేయొద్దు. 4, వారిని దేశములో నివసింపనీయొద్దు. 5, యెహోవానే సేవించు, ఇద్దరిని నువ్వు యజమానుడిగా చేసుకోవద్దు. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. ప్రభువుని ప్రేమిస్తే ప్రేమించు, ప్రభువుకే సేవించు, లేకపోతే లోకాన్నన్నా సేవించు. నాకు 2 కావాలంటే కుదరదు. దేవుడు ఈ తలంపులను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, రేపు 6వ తారీఖు శుక్రవారం ఉదయం 10:30 గంటలకి సహోదరుడు శైలస్ గారి కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ఒక మంచి గృహం, ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. అది ప్రార్థనా పూర్వకంగా వాక్యము ద్వారా ఆ గృహాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి దినం కూడికి ఏర్పాటు చేశారు. కాబట్టి శుక్రవారం ఉదయం 10:30 గంటలకి సంఘమంతా చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 7వ తారీఖు, 6వ తారీఖు అక్కడ కూడికుంటుంది. 7వ తారీఖు నేను త్రావుగుంట వెళ్ళాలి, వాక్య పరిచయం ఉన్నది, ప్రార్థన చేయండి. 8వ తారీఖు ఆదివారం సింగరాయకొండ వెళ్ళాలి, పరిచర్య, ప్రార్థన చేయండి. 6, 7, 8 3 రోజులు మరి వాక్య పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి. శైలస్ బ్రదర్ యొక్క కుటుంబానికి దేవుడు ఇచ్చిన గృహప్రవేశ కూడిక కొరకు కూడా అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి ఇశ్రాయేలీయులకు మీరు ఇచ్చిన కట్టడలను, ఆజ్ఞలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవి అనుసరిస్తే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా 7 వాగ్దానాలు మేము లేఖనాల్లో ధ్యానించాం. మేము నీ వాగ్దానములను స్వతంత్రించుకోవాలంటే నీ కట్టడలకు మేము సంపూర్ణంగా విధేయత చూపాలి, నీ వాక్యములకు లోబడాలి. న్యాయాధిపతుల గ్రంథం 2:2లో మేము చదువుకున్నాం, వారితో నిబంధన చేసుకోవద్దు అంటే మీరు నా మాట వినలేదు అన్నావు. ప్రభువా,
మేము అలా ఉండకూడదని ఈ రాత్రి నేర్చుకుంటున్నాం. నీ మాట వినేవారంగా, నీ మాటకు లోబడేవారంగా, సంపూర్ణ విధేయత చూపి నీ వాగ్దానములను స్వతంత్రించుకునే కృప మాకందరికీ దయచేయండి. చేరి వచ్చిన సంఘమును మీరు ఆశీర్వదించుమని, జరగబోయేటువంటి కూడికలలో కూడా మీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రియ కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.